సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఎవరైనా మీకు వన్ అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, మనం 40Kకి ఓన్లీ 50 సబ్స్క్రైబర్స్ మాత్రమే పెండింగ్ ఉన్నారండి. 50 మంది. సో 50 మంది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే రేపు మార్నింగ్ కల్లా మనం 40K అయిపోవచ్చు. ఓకే, అది మీ చేతిలో ఉంది. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఇది ఒక్కటి నా రిక్వెస్ట్. సో ఎఫ్ఐడిఐ డేటాలోకి వెళ్దాం. ఫస్ట్ థింగ్, ఎఫ్ఐడిఐ డేటా చూడండి. ఎఫ్ఐడిఐ డేటాలో ఏం జరుగుతుంది? బయింగ్ అవుతుంది కంటిన్యూస్గా 3 days 4 days నుంచి కంటిన్యూగా బయింగ్ అవుతుంది, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్. నా వరకు అడిగితే చాలా రోజులు 6 సంవత్సరాల అది 6 నెలల తర్వాత ఇప్పుడు కంటిన్యూగా బయింగ్ అవుతుంది. ఒక 3-4 days 5 days 6 days నుంచి బయింగ్ జరుగుతుంది, బాగానే ఉంది. ప్రజెంట్ ఈ రోజు డేటా కూడా మీరు చూస్తే ఒక 2200 crores దాకా బయింగే చేశారు. సో క్యాష్ మార్కెట్లో, విచ్ ఇస్ వెరీ గుడ్, బాగానే ఉంది. వెల్, సూపర్. దాన్ని పక్కన పెడదాం. కమింగ్ టు డేటాలోకి వస్తే, నిఫ్టీ ఈరోజు ఎవరున్నారు? ఇది ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంట్రాడేలో. ఇంట్రాడేకి చేంజింగ్ ఓవేలో ఎవరున్నారు? ఓన్లీ కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ మాత్రం ఉంది. పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏంటి? మైనస్ అయిపోయింది. అంటే పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ లేదు, యాక్చువల్గా కంప్లీట్ మైనస్ అయ్యింది. సో మార్కెట్ కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే కాల్ సైడ్ ఉన్నారంటే దాని అర్థం ఏంటి? మార్కెట్లో సెల్లింగ్ జరుగుతుంది, మార్కెట్ని సెల్ చేస్తున్నారు. సో అందుకు కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉండడం, మార్కెట్ కంప్లీట్గా పడుతూనే ఉంది. అట్ ద సేమ్ టైం పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ మైనస్ అయిపోయింది. ఓకే, ఇంకా కమింగ్ టు ఇటు వెళ్దాం. ఇటు టోటల్ ఓఏలో చూడండి. టోటల్ ఓఏలో ఎవరున్నారు? మీరు బాగా అబ్జర్వ్ చేయండి. టోటల్ ఓఏలో రెండు వైపులు ఎక్కడ ఉంటే కాల్ సైడ్ కొద్దిగా ఎక్కువ ఉంది టోటల్ ఓఏలో. బట్ ఇంచుమించు మేజర్ డిఫరెన్స్ అయితే ఏం లేదు. ఓకే, ఇప్పుడు కమింగ్ టు సేమ్ అదే బ్యాంక్ నిఫ్టీలో కూడా చూడు. బ్యాంక్ నిఫ్టీలో కూడా ఈరోజు హ్యూజ్ కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్, పుట్ సైడ్ లేదు పెద్దగా. అండ్ కమింగ్ టు టోటల్ ఓఏలో కూడా ఇగో ఎక్కువ కాల్ సైడ్ ఉంది, పుట్ సైడ్ లేరు. ఓకే, సో ఇది పక్కన పెడదాం. ఫ్యూచర్లో ఈరోజు లాస్ట్ 60 minutesలో ఏమైందో చూడండి. ఫ్యూచర్లో ఈరోజు లాస్ట్ 60 minutesలో మీకు ఏం జరిగిందంటే, లాంగ్ అన్వైండింగ్ ఫస్ట్ మార్నింగ్ అంటే బై పొజిషన్స్ కొంతమంది ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. తర్వాత షార్ట్ బిల్డప్. ఇక్కడ బిగ్ ప్లేయర్ వచ్చాడు, షార్ట్ బిల్డప్ చూడండి. ఇక్కడ బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చింది. మళ్ళీ లాంగ్ అన్వైండింగ్, బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్, లాంగ్ అన్వైండింగ్ జరిగింది. అందుకు మార్కెట్ ఈరోజు కంటిన్యూగా పడుతూ వెళ్ళింది. అట్ ద సేమ్ టైం బ్యాంక్ నిఫ్టీలో లాస్ట్ 60 minutesలో ఏమైందో చూడండి. బ్యాంక్ నిఫ్టీలో లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్, మళ్ళీ లాంగ్ అన్వైండింగ్, లాంగ్ బిల్డప్. ఓవరాల్ గా మీరు చూస్తే ఇక్కడ ఏంటి పరిస్థితి చూడండి. ఎక్కడ బిగ్ ప్లేయర్స్ వచ్చారా అంటే లేదు, అంత నార్మల్ క్వాంటిటీ, నాట్ మేజర్ బిగ్, నాట్ మేజర్ ఇంపాక్ట్ అయ్యే క్వాంటిటీ అయితే ఎక్కడ నాకు కనబడట్లేదు, లేదు. దీన్ని కూడా పక్కన పెడదాం. ఇప్పుడు కమింగ్ టు మార్కెట్లో నాది ఇక్కడ ఒక అలర్ట్ ఉంది, అది పక్కన పెడదాం. ఇప్పుడు మార్కెట్లో 15 minutes 5 minutes లోకి ఇట్లా మారి చూస్తే ఇక్కడ చూడండి బ్యాంక్ నిఫ్టీ. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ మీకు ఏం కనబడుతుంది? 15 minutes లోకి వద్దాం. మార్కెట్ మార్నింగ్ ఓపెన్ అయింది, కొద్ది కన్సోలిడేటెడ్, దాని తర్వాత షార్ప్గా మార్కెట్ కంటిన్యూగా పడుతూ కిందకు వచ్చింది ఇక్కడ వరకు. సూపర్. అదే నిఫ్టీ 50 చూడండి, ఇక్కడ ఓపెన్ అయింది, షార్ప్గా కింద వరకు వస్తుంది. ప్రీవియస్ డే ఎక్కడ ఉందో క్లోజింగ్ అక్కడ వచ్చింది. నిన్న ప్రీవియస్ డే దాని ముందు రోజు 24th ఎక్కడ ఉందో మార్కెట్ ఆ క్లోజింగ్ దగ్గరకు వచ్చింది. ఈ క్లోజింగ్ దగ్గరకు వచ్చేసింది మార్కెట్. ఇప్పుడు లెవెల్స్ పెట్టుకుందాం ఈ క్లోజింగ్ దగ్గరికి. ఇప్పుడు నేను 1 day టైం ఫ్రేమ్ లో చూడండి, మీకు ఏం కనబడుతుంది? షార్ప్ రిజెక్షన్ కనబడుతుందా? ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను చూడండి. మార్కెట్ లో ఎలా పడుతుంది అంటే, మార్కెట్ ఇక్కడ నుంచి డ్రాస్టిక్ గా మీకు అనిపిస్తుంది కదా పడుతుందని. మీరు చూడండి అలాగా ఈ ప్యాటర్న్ ఫార్మేషన్ వచ్చింది అనుకో. నేను చాలా సార్లు మా టీం కూడా చెప్పాను, కొన్ని క్యాండిల్ ప్యాటర్న్స్ లో ఇలాంటి ప్యాటర్న్ ఫార్మేషన్ కానీ కనబడింది అనుకో, మీకు ఇట్లా ఒక క్యాండిల్ ఉండి మధ్యలో ఎక్కడ డోజీ క్యాండిల్ కానీ హ్యామర్ కానీ ఏదైనా మధ్యలో ఏదో ఒక క్యాండిల్, హ్యామర్ అనుకో, డోజీ అనుకో, లేకపోతే ఏదైనా ఒక క్యాండిల్ అనుకో, దాని తర్వాత హ్యాంగింగ్ మ్యాన్ అనుకో, ఏదైనా అనుకో, ఇది ఎలాంటి క్యాండిల్ అయినా పర్లేదు. ఓకే, ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే, ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఫస్ట్ ఒక క్యాండిల్ ఉంటుంది, మధ్యలో ఒక చిన్న క్యాండిల్ వస్తుంది, మళ్ళీ సేమ్ అంతే రేంజ్ క్యాండిల్ వస్తుంది. ఇక్కడ ఏమైంది చూడండి, ఒక క్యాండిల్ వచ్చింది, మధ్యలో ఒక క్యాండిల్, సేమ్ మళ్ళీ అంతే రేంజ్ క్యాండిల్. ఇలాంటి ప్యాటర్న్ వచ్చినప్పుడల్లా మార్కెట్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయిందో అక్కడికి వస్తుంది. ఓకే, నేను చెప్పానని కాదు, మీరు బ్యాక్ టెస్ట్ చేయాలి అంటే మీకు కావాలంటే ఒక్కసారి వీడియో కొద్దిగా ఒక 2-3 నిమిషాలు లెంత్ అయినా పర్లేదు, మీకు 15 minutesలో ఆ ప్యాటర్న్ చూపిస్తాను చూడండి.
ఆ ట్రేడింగ్ ఇంట్రాడేలో బోల్డ్ సార్లు ఆ ప్యాటర్న్ రిపీట్ అయ్యింది. నేను ఈవెన్ మా A to Z కోర్సులో ఉన్నోళ్ళు కూడా ఆ ప్యాటర్న్ నేను చూపించాను. మీకు చూపిస్తాను ఒకసారి. ఆ ప్యాటర్న్ ఎంత బాగా పనిచేస్తదంటే మొత్తం మార్కెట్ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడికి వస్తది మార్కెట్. చూపిస్తాను ఆగండి. అంటే ఈజీగా ఎప్పుడు పడితే అప్పుడు ఆ ప్యాటర్న్ వచ్చింది. బట్ అది వచ్చింది అంటే మాత్రం మార్కెట్‌లో ఒక ఫాల్ కనబడతది. అంటే రివర్సల్ కనబడతది. దట్ ఈస్ ద రివర్సల్ పాయింట్ అన్నమాట. ఓకే. ఎక్కడొచ్చింది? ఇక్కడ ఎక్కడో వచ్చిందబ్బా! సో, మీకు చూపిస్తాను ఆగండి ఒకసారి. అంటే చెప్తాను ఎక్కడ పడితే అక్కడ కనబడదు. వచ్చిన ప్రతిసారి రివర్స్ అవుతది మార్కెట్. ఓకే. సో, అంటే రివర్సల్ చూపిస్తున్నా. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు ఇగో 10థ్ 10థ్ కాదు. 7థ్ చూడు ఇగో 7థ్ ఒకలా వచ్చింది. ఒక టైప్ వచ్చింది. బట్ ఎగ్జాక్ట్‌గా ఇలానే ఉంటది. బట్ ఇగో ఇక్కడ చూడు ఇగో ఇదొచ్చింది. 4థ్ వచ్చింది చూడు ఇగో. 4థ్ చూడు ఇగో ఇది. దీన్నంటారు. దీన్ని అంటున్నాను నేను. చూడండి ఇక్కడ మార్కెట్ పడిందా? సేమ్ ఇక్కడ ఒక క్యాండిల్ మధ్యలో ఒక క్యాండిల్ వచ్చింది. మళ్ళీ సేమ్ క్యాండిలా? మార్కెట్ ఒక సింగిల్ సైడ్ డైరెక్షన్ ఇచ్చిందా? ఇక్కడ పాయింట్ ఇట్లా ప్యాటర్న్ క్రియేట్ అయినప్పుడు సో చూడండి. ఈ ప్యాటర్న్ మీద నుంచి డౌన్ సైడ్‌కి ఇట్లా క్రియేట్ అయిందా? నెక్స్ట్ క్యాండిల్ అంటే నెక్స్ట్ డే రేపు ఇంపార్టెంట్. ఎప్పుడైతే దీని పైన గాని మార్కెట్ క్లోజింగ్ వచ్చిందనుకో రేపు క్లోజింగ్ వచ్చిందనుకో ఇంకా ఆ డైరెక్షనే మార్కెట్. క్లోజింగ్ ఇంపార్టెంట్. ఇలా ప్యాటర్న్ ఫార్మేషన్ అయినప్పుడు దానిలో బ్రేక్ అవడం ఇంపార్టెంట్. ఆ తర్వాత కూడా ప్యాటర్న్ ఫార్మేషన్ అవ్వలేదంటే అయ్యింది. మీకు ఇంకోసారి చూపిస్తా చూడండి. ఇక్కడ చూడండి. ఇంచుమించు ఈ క్యాండిల్ ఇక్కడ వరకు రాలేదు గానీ ఇంచుమించు ప్యాటర్న్ అదే ఫార్మేషన్. ఆల్మోస్ట్ లో బ్రేక్ అయింది. ఒకే సైడ్ డైరెక్షన్ మార్కెట్. ఇగో ఇక్కడ కూడా చూడు సేమ్ ఒకే సైడ్ సింగిల్ సైడ్ డైరెక్షన్ మార్కెట్ ర్యాలీ. ఇంకా చూపిస్తాను చూడండి ఆ ప్యాటర్న్ ఫార్మేషన్. ఆ ప్యాటర్న్ చాలా బాగా పనిచేస్తది. మీరు ఈవెన్ 15 మినిట్స్‌లో అయినా మీకు టాప్‌లో ఇక్కడ చూడు. ఇగో 13థ్ చూడు ఎలాగైందో మార్కెట్. ఇగో మార్కెట్ ఓపెన్ అయింది. స్టార్టింగ్ మార్కెట్ పరిగెట్టింది. సేమ్ ప్యాటర్న్ ఫార్మేషన్ కనబడుతుందా? ఇగో ఒక క్యాండిల్ మధ్యలో ఈ క్లోజ్ ఇక్కడ ఒక క్యాండిల్. మధ్యలో క్యాండిల్ కి సంబంధం లేదు. బట్ మనకి ఈక్వల్ ఇలా వస్తది ప్యాటర్న్. ఓకే. ఇలా వచ్చి మధ్యలో ఏదో క్యాండిల్ వచ్చి దానికి మళ్ళీ ఇలా వస్తది. ఇవి క్యాండిల్ ఫార్మేషన్. రెండు ఈక్వల్ ఉండాలని లేదు. కొన్నిసార్లు ఇది పెద్దది అది చిన్నది ఉంటది. బట్ ఫార్మేషన్ ఇదే. ఇలా వచ్చిన ప్రతిసారి మార్కెట్ ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడికే వస్తది. అండ్ నేను లాస్ట్ టైం కూడా ఒక మాట చెప్పాను. ఎలాగైతే మార్కెట్ పైకి పరిగెట్టిందో వన్ డే టైం ఫ్రేమ్‌కి వెళ్ళిపోదాం ఇంకా. సో ఎక్కడైతే మార్కెట్ ఇంత ర్యాలీ ఇచ్చిందో ఈ ర్యాలీ సస్టైనబుల్ అవ్వదు. ఎందుకంటే ఇది ఏదో పెద్ద జెన్యూన్ ర్యాలీలో లేదు ఇది. ఏదో సింగిల్ సర్రమని వెళ్ళిపోయింది కానీ యాక్చువల్‌గా మార్కెట్ పైకి వెళ్ళాలంటే ఏమవ్వాలి? మార్కెట్ వెళ్ళి ఓ 2 రోజులు హాల్ట్ ఇలా వెళ్ళాలి మార్కెట్. అది ప్రాపర్ స్టాండర్డ్. ఎందుకు అలా వెళ్తే అప్పుడు ఇది ఒక సపోర్ట్ అవుతుంది. ఇది ఒక సపోర్ట్ ఇవన్నీ సపోర్ట్‌లు అవుతాయి. స్ట్రాంగ్ సపోర్ట్‌లు. పుల్ బ్యాక్ అంటే ఇలా వెళ్ళి మార్కెట్ పుల్ బ్యాక్ తీసుకుంటే పుల్ బ్యాక్ అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కింద పనిచేస్తుంది మార్కెట్ పడేటప్పుడు. ఇట్లా వెళ్తే మార్కెట్ పడేటప్పుడు సపోర్ట్లు కాయవు. ఈజీగా పడిపోద్ది. సో ప్రెజెంట్ అయితే ప్యాటర్న్‌లో నాకు ఆ ప్యాటర్న్ కనబడుతుంది. వచ్చే ఛాన్స్ ఏమో ఈ కింద వరకు ఉంది. ఈ కింద వరకు గాని ఇక్కడ వరకు గాని వచ్చే ఛాన్స్ ఉంది. బట్ మనం చూద్దాం అది ఏమవుతదో వచ్చే రోజుల్లో అని తెలియాలి. ఎందుకంటే దీని కింద క్లోజింగ్ వస్తేనే మనం ఆ ప్యాటర్న్ కన్సిడర్ చేస్తాం. క్లోజింగ్ రాకపోతే ప్యాటర్న్ కన్సిడర్ చేయలేం. ఇప్పుడు మనం డే టైమ్ ఫ్రేమ్‌లో మీరు ఒక కాన్సెప్ట్ అర్థమైంది కదా! నేను ఏం చెప్పాలనుకున్నానో. అండ్ మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర నుంచే మార్కెట్ టర్న్ అయింది. విచ్ ఈస్ వెరీ గుడ్. ఓకే. అండ్ ఈ మేజర్ లెవెల్ దగ్గర కంటిన్యూగా సెల్లర్లు ఉన్నారు. చూడండి అస్సలు ఈ లెవెల్ వదలట్లేదు. ఇప్పుడు కంటిన్యూగా సెల్లింగ్ అవుతుంది. వదలరు. అట్‌లీస్ట్ దీనికి 23,100 23,000 దగ్గరికైనా రిట్రేస్‌మెంట్ చేయడానికి తీసుకొస్తారు. అస్సలు వదలరు. అంత ఈజీగా వదలరు. ఇప్పుడు మనం 15 మినిట్స్‌లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఇక్కడ పొజిషన్ ఉంది. ఇక్కడ మనం ఏం చేస్తాం చూడండి ఒకసారి. ఇక్కడ మార్కెట్ క్లోజింగ్ ఇచ్చింది. ఇక్కడ గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ కవర్ చేసేసుకుంటది. ఇక్కడ ఒక గ్యాప్ ఉంది. గ్యాప్ కవర్ చేసేసుకుంటది. దాని తర్వాత అక్కడి నుంచి మార్కెట్ పడితే నెక్స్ట్ వచ్చే ఇమ్మీడియేట్ లెవెల్ 23,000 ఇది ఒక సపోర్ట్ అవుద్ది. దాని తర్వాత ఇగో ఇది కూడా ఒక సపోర్టే. గ్యాప్. నెక్స్ట్ ఇది కూడా ఒక సపోర్టే. ఇవి సపోర్ట్‌లు. ఇక్కడ నుంచి ఇంకా పడితే దెన్ మార్కెట్ ఈ లోకి వస్తది. ఇక్కడ ఒక గ్యాప్ పెండింగ్ పెట్టుకుంది. ఇవి గ్యాప్స్ పెండింగ్ పడిపోయిన గ్యాప్స్. అప్ సైడ్ రెసిస్టెన్స్ మాత్రం ఒకవేళ రేపు మార్కెట్ వెళ్ళాలి అంటే మాత్రం ఈ లెవెల్ పైన మళ్ళీ మనకి క్లోజింగ్ వస్తే మనం బయింగ్ సైడ్ ప్లాన్ చేస్తాం. ఈ లెవెల్ పైన. ఈ ఒక్క లెవెల్ చాలు మనకి. ఒకే ఒక్క లెవెల్. ఇది దాటెళ్తే మళ్ళీ మనకి ఈ లెవెల్ వస్తది. ఆ తర్వాత ఈ లెవెల్ పైకి వస్తది. నేను చెప్తాను ఏ లెవెల్ మార్క్ చేస్తాను చూడండి. కొంతమంది అడుగుతున్నారు లెవెల్స్ మెన్షన్ చేయట్లేదని. ఐఎమ్ సారీ అండి. మనం లెవెల్స్‌ని చెప్పలేము. అందుకు అంటే ప్రైస్‌ని మెన్షన్ చేయలేం. బట్ స్టిల్ అప్పుడప్పుడు చెప్పేస్తున్నాను మధ్యలో. మీరు అర్థం చేసుకోండి. వీలైతే మొబైల్‌లో చూడండి. వీలైతే మొబైల్‌లో చూడడానికి ట్రై చేయండి అర్థమైతే. లేదంటే
సిస్టంలో కానీ టీవీలో కానీ చూడండి, మీకు లెవెల్స్ కనబడతాయి. లెవెల్స్ మార్క్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ థింగ్ లెవెల్స్ ఏంటంటే ఈ లెవెల్ మేజర్ ఇంపార్టెంట్ లెవెల్ రెసిస్టెన్స్ గురించి చెప్తున్నా. ఎందుకు ఇక్కడ ప్రీవియస్ ఇక్కడ 2 సార్లు తీసుకుంది, మళ్ళీ ఇక్కడ షార్ప్, మళ్ళీ ఇక్కడ చూడండి ఎంతసేపు టైం పాస్ చేసిందో. ఈ రోజు బాగా టైం పాస్ చేసింది. సో 23 ఓకే, ఈ లెవెల్ మేజర్ 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 ఇంపార్టెంట్. దీనిపైన మనకు 1 డే క్లోజింగ్ వస్తే అప్పుడు మళ్ళీ మనం అప్ సైడ్ కి ప్లాన్ చేద్దాం. ప్రెసెంట్ రాలేదు అంటే ప్రెసెంట్ ఇన్ రోజులు ఉంది, బట్ మార్కెట్ మళ్ళీ క్లోజింగ్ కిందకు వస్తుంది. కానీ దీనిపైన 1 డే క్లోజింగ్ వచ్చి ఆ నెక్స్ట్ డే 23 ఓకే 23,753 దీనిపైకి ఇలా వెళ్తే మనం అప్ సైడ్ కి ప్లాన్ చేద్దాం, లేకపోతే లేదు. బట్ డౌన్ సైడ్ కి మాత్రం ఇక్కడ నా మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ మొన్న కూడా మీకు చెప్పాను, మీరు డౌన్ సైడ్ ఉండండి. ఇంత ర్యాలీ అయింది కదా, ఇప్పుడు మేజర్ మీ ఇంపాక్ట్ ఎటువైపు ఉండాలి, డౌన్ సైడ్ ఉండాలి. అప్ సైడ్ తక్కువ ఇంట్రెస్ట్ చూపించండి, డౌన్ సైడ్ ఎక్కువ. నిన్న అనాలిసిస్ లో కూడా చెప్పాను, కామెంట్ చేయండి ఎస్ ఆర్ నో. ఓకే, సో ఇక్కడ పాయింట్ ఏంటి, ఇప్పుడు మార్కెట్ ఇంకా కిందకి పడితే పాయింట్ ఇక్కడ గ్యాప్ ఉంది, ఈ గ్యాప్ కవర్ చేసేసుకుంటుంది. సింగిల్ క్యాండిల్ లో గ్యాప్ కవర్ అయిపోతుంది. బట్ మనం మాత్రం ఈ లెవెల్ ఓకే, ఈ లెవెల్ దాటి కిందకు వస్తే డౌన్ సైడ్ కి ప్లాన్ చేస్తాం. ఈ లెవెల్ కింద మళ్ళీ చెప్తున్నా, ఈ లెవెల్ కింద మనకు 30 minutes క్యాండిల్ క్లోజింగ్ రావాలి. అన్ని 30 minutes ఆర్ 15 minutes క్యాండిల్ క్లోజింగ్ రావాలి. ఈ రెండిట్లో ఏది వచ్చినా పర్లేదు, దీని కింద వస్తేనే మనం డౌన్ సైడ్ కి ప్లాన్ చేస్తాం. దీని కిందకు వచ్చినా అంతే డౌన్ సైడ్ కి, అండ్ దీని కిందకు వచ్చినా ఇంకా డౌన్ సైడ్ కి. ఇవన్నీ డౌన్ సైడ్ లెవెల్స్. ఎక్కడైనా మార్కెట్ ఈజీగా పడుతూ వెళ్ళిపోద్ది. సో ఎక్కడ మీకు 30 minutes క్యాండిల్ డౌన్ సైడ్ కనబడుతున్నా మీరు వెళ్ళిపోండి. బట్ ఇక్కడ ఏదైతే గ్యాప్ ఉంది చూసారా, ఈ గ్యాప్ సింగిల్ క్యాండిల్ లో కవర్ అయిపోయి మార్కెట్ ఇక్కడ హాల్ట్ అయిపోయి ఇలా హాల్ట్ అయిపోయి దాని తర్వాత అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకో, ఇలా అప్ సైడ్ అంటే మార్కెట్ గ్యాప్ హాల్ట్ అయిపోయి అప్ సైడ్, దాన్ని మీరు ఏం చేస్తారు తెలుసా, ఇక్కడ నుంచి బయింగ్ ప్రెషర్ వచ్చింది కదా, మళ్ళీ ఆ బయింగ్ ప్రెషర్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. మళ్ళీ చెప్తున్నా, బయింగ్ ప్రెషర్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ. సెల్లర్ రేపు నిజంగా సెల్లర్ గెలాలి అంటే ఏం లేదు, దీని కింద గ్యాప్ అప్ ఉంది కదా, రేపు ఓపెన్ అవడం ఫ్లాట్ కానీ గ్యాప్ అప్ కానీ ఏదో ఓపెన్ అయిపోయి దీని కింద తీసుకెళ్ళిపోయి 30 minutes క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చేయాలి, లేదంటే 15 minutes క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చేయాలి. దీని కింద క్లోజింగ్ ఇచ్చాడంటేనే ఆడు స్ట్రాంగ్, అప్పుడే మార్కెట్ ని కింద తీసుకెళ్ళడు. లేదు రేపు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఇలా ఓపెన్ అయ్యి ఇలా టైం పాస్ చేసింది అనుకో, ఈరోజు చేసినట్టు ఇక్కడ, దాని హై బ్రేక్ అయిందంటే కష్టం. ఇంకా మళ్ళీ చెప్తున్నా, హై బ్రేక్ అయిందంటే డౌన్ సైడ్ కి కష్టం. మీరు ఇంకా అప్ సైడ్ కి ప్లాన్ చేయొచ్చు ఈజీగా. ఇక్కడ నుంచి ఎలా తీసుకుంది సేమ్ అదే జరుగుతుంది ఇక్కడ. ఓకే, ఈ 2 విషయాలు మైండ్ లో గుర్తు పెట్టుకోండి. సెల్లర్ స్ట్రాంగ్ అంటే రేపు మార్నింగే తీసుకెళ్ళిపోవాలి ఈ లెవెల్ కిందకి. తీసుకెళ్ళలేదా, టైం అది మెల్లి స్లో అండ్ స్టడీగా టైం పడుతూ తీసుకెళ్తున్నాడా, ఎనీ టైం బయర్ అన్నాడు యాక్టివ్ అయిపోగలడు. బయర్ యాక్టివ్ అయ్యాడంటే ఈజీగా మార్కెట్ ఒక సింగిల్ క్యాండిల్ లో బౌన్స్ అయిపోద్ది అప్ సైడ్. అది మీరు చూసుకోవాలి అంతే, ఇంకేం లేదు. ఓకే, సో ఇది నిఫ్టీ. కమింగ్ టు సెన్సెక్స్ ఇదేంటి నా నిఫ్టీ అలర్ట్ ఉందా, అలర్ట్ ఉంది. సెన్సెక్స్ అలర్ట్ చాలా ఇంపార్టెంట్. సెన్సెక్స్ లో కూడా సేమ్, ఇక్కడ ఇలా రెసిస్టెన్స్ పెట్టుకుందాం. ఇది రెసిస్టెన్స్, దానిపైన చాలు ఇది ప్రెసెంట్ ఇది ఒక రెసిస్టెన్స్, అంతే 2 రెసిస్టెన్స్లు. కమింగ్ టు సపోర్ట్, సెన్సెక్స్ లో కూడా సేమ్ ప్యాటర్న్ ఫార్మేషన్. నేనేం ప్యాటర్న్ మార్చట్లేదు, నా వల్ల కాదు. బట్ ఆ ప్యాటర్న్ చాలా వాల్యూ ప్యాటర్న్, మీకు తెలియదేమో. ఒకసారి గూగుల్లోకి వెళ్ళి రివర్సల్ ప్యాటర్న్స్ అని కొట్టండి, క్రోమ్ లో క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్, రివర్సల్ క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్ అని కొట్టండి, ఇది వస్తుంది, ఈ ప్యాటర్న్ ఫార్మేషన్ వస్తుంది. ఎలా పని చేస్తే అప్పుడు మీకు తెలుస్తుంది. ఓకే అని ఓకే, సో 15 minutes టైం ఫ్రేమ్ లోకి వెళ్ళండి. సెన్సెక్స్ కూడా నాది చాలా వ్యూ చాలా క్లియర్, మంచిగా మార్కెట్ బాగా పైకి వెళ్ళింది, ఓవర్గా తీసుకుంది, మెల్లిగా కన్సోలిడేట్ అయింది. ఇక్కడ బ్రేక్అవుట్ విచ్ ఇస్ సూపర్, బాగానే ఉంది. క్లోజింగ్ దగ్గరకు వచ్చి క్లోజింగ్ ఇచ్చింది. సేమ్ నిఫ్టీ 50 లాగే పాయింట్ ఇక్కడ ఒక చిన్న గ్యాప్ ఉంది, నేను గ్యాప్ మార్క్ చేయలేదు. మీకు కావాలంటే గ్యాప్ మార్క్ చేసుకోండి. ఇక్కడ ఇగోలుగా ఇది ఒక చిన్న గ్యాప్ ఉంది, సింపుల్ గ్యాప్. రేపు కవర్ చేసే సింగిల్ క్యాండిల్ టైం పాస్ చేసి పైకి వెళ్ళిపోతే మనం అప్ సైడ్ కి ప్లాన్ చేస్తాం. ఇక్కడ నుంచి సేమ్ అప్ సైడ్ కి. ఒకవేళ లేదు దీని కింద మనకి 30 minutes క్యాండిల్ క్లోజింగ్ వస్తుంది అనుకో, ఈ లెవెల్ కింద మనం డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాం. ఈ లెవెల్ కింద కూడా డౌన్ సైడ్. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకుని డౌన్ సైడ్. బట్ నా వరకు మీరు పక్కగా మీ వ్యూ చెప్పండి సార్, మీరేమనుకుంటున్నారు, ఏం అవ్వచ్చు, మోస్ట్లీ మార్కెట్ ఎలా బిహేవ్ చేయొచ్చు అంటే ప్యాటర్న్ ఫార్మేషన్. నేను ఆ ప్యాటర్న్ బాగా నమ్ముతా. అప్పుడు ఏదైతే ప్యాటర్న్ చూపించానో 1 day టైం ఫ్రేమ్ లో ఆ ప్యాటర్న్ నేను బాగా స్ట్రాంగ్ గా నమ్ముతా. సో ఆ ప్యాటర్న్ ఫార్మేషన్ వచ్చినా అండ్ మార్కెట్ ఇలా వెళ్ళింది కాబట్టి, అంటే సింగిల్ లో కంటిన్యూ 3-4 days లో ఇంత బౌన్స్ అయింది కాబట్టి ఇలాంటి బౌన్స్ సస్టెండ్ అవ్వదు. సో ఆల్మోస్ట్ దాని 50% అయినా రిట్రేస్ చేయడానికి వస్తుంది. సో అది నేను అనుకుంటున్నా, ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 50% ఆల్మోస్ట్ మీకు ఎక్కడి వరకు రావచ్చు కూడా చెప్తాను. సో అది అప్ సైడ్ కి అండ్ ఇది డౌన్ సైడ్ కి. ఇంకా బిగ్ అప్ సైడ్ ప్లాన్ చేయాలంటే మార్కెట్ లో నిజంగా బయింగ్ సైడ్ ప్రెషర్ ఉంది,
మనం ఇంకా బాగా అప్సైడ్ ప్లాన్ చేయాలి అంటే ఈ లెవెల్ పైన మనం అప్సైడ్ ప్లాన్ చేద్దాం. ఓకే, ఏది ఈ లెవెల్. సెన్సెక్స్ కూడా అంతే, ఈ లెవెల్ 815 ఈ లెవెల్ పైనే మనం అప్సైడ్ ప్లాన్ చేద్దాం, లేదా అప్సైడ్. ఓకే, చాలా సింపుల్, అంతే, డన్. బ్యాంక్ నిఫ్టీ అంటారా, నేను బ్యాంక్ నిఫ్టీ చూడడమే మానేశాను అసలు. ఈ 1, 2, 3 ఈ 3 ఇండెక్స్ అసలు చూడడమే మానేశాను. బట్ నేను ఎందుకు అలా ఉంచాను అంటే అవి నెగిటివ్ ఉన్నాయి, అన్ని నెగిటివ్ ఉన్నాయి అనుకో ఇండెక్స్ అని. సో అదొక పాజిటివ్నెస్ తెలుస్తుంది మార్కెట్లో ఇండెక్స్ అన్ని నెగిటివ్ గా ఉన్నాయని. సో అది ఓవరాల్ గా అయితే ఇదే ఈరోజు ప్రజెంట్ మార్కెట్ పరిస్థితి. సో ఇక్కడ నేను కొద్ది లెవెల్స్ అంతే. నెక్స్ట్ నేను ఒక అలర్ట్ పెట్టుకున్నాను. అలర్ట్స్ ఎందుకు పెట్టుకున్నాను, ప్రజెంట్ ఈ రోజు నా ట్రేడ్స్ అసలు మాకైతే 20K స్ట్రాటజీ ఈరోజు ఎంట్రీ ఇవ్వలేదు. ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదా, ఇవి ఏంటంటే స్వింగ్ ట్రేడింగ్లు. ఈ రెండును నిఫ్టీ అండ్ సెన్సెక్స్ 2 స్వింగ్ ట్రేడ్లే. నేను చూపిస్తాను ఒకసారి. నిఫ్టీ అండ్ సెన్సెక్స్ మా 1 అవర్ స్వింగ్ ట్రేడ్ స్ట్రాటజీ ఇది. సో స్వింగ్ ట్రేడ్ లో పెట్టి ఇవి మా స్వింగ్ ట్రేడ్ స్ట్రాటజీ. సో 1 అవర్ స్వింగ్ ట్రేడ్ స్ట్రాటజీ ప్రకారం మనకి ఇక్కడ ఎంట్రీ దొరికింది. సరే, ఇది సెన్సెక్స్ సెల్ సిగ్నల్ కింద మనకి క్యాండిల్ క్లోజింగ్ వచ్చింది. సో నా ఎంట్రీ పాయింట్ ఏమో ఇది నా ఎంట్రీ పాయింట్. ఇక్కడ సెన్సెక్స్ లో నా ఎంట్రీ పాయింట్ ఇది. అంటే దీనిపైన ఏదైతే ఎంట్రీ క్యాండిల్ ఉందో ఆల్మోస్ట్ ఆ ఎంట్రీ క్యాండిల్ పైన కానీ 1 డే, ఇప్పుడు ఏది 1 అవర్ క్యాండిల్ కదా, సో సేమ్ ఇది నా ఎంట్రీ పాయింట్. ఎంట్రీ పాయింట్ పైన 1 అవర్ క్యాండిల్ క్లోజింగ్ వచ్చింది అనుకోని నేను ఎగ్జిట్ చేస్తా ట్రేడ్. నా స్టాప్ లాస్ అది క్లోజింగ్ రావాలి, ఎగ్జిట్ చేసేస్తా. లేదంటే ఎక్కడి వరకు కూర్చోవచ్చు, ఆల్మోస్ట్ ఈ లెవెల్స్ వరకు రావచ్చు. అంటే 76,600 76,500 ఎందుకు ఎక్కడి వరకు రావచ్చు అన్నారంటే, ఇక్కడ మీకు ఒక లెవెల్ ఈ లైన్ కనబడుతుంది కదా, ఇది మూవింగ్ యావరేజ్ లైన్ అనమాట. సో ఎవ్రీ టైం ఎప్పుడైనా ట్రెండింగ్ మార్కెట్ అయినప్పుడు చూడండి, ఇక్కడ రెసిస్టెన్స్ ఎలా తీసుకుంది ఈ లెవెల్ దగ్గర, మళ్ళీ చూడండి ఇక్కడ తీసుకుంది. చూసారా, ఒక ఫాల్ వచ్చినప్పుడు ఎలా తీసుకుంది మీకు ఇంకా చూపిస్తా. ఎక్కడ నుంచి ఫాల్ వచ్చింది, ఎక్కడ నుంచి వచ్చింది మనకి. కంటిన్యూగా మార్కెట్ ఎప్పుడైతే పడిందో ఫుల్ బ్యాక్ తీసుకున్నప్పుడు ఈ లెవెల్స్ దగ్గర బాగా టైం పాస్ చేసి ఇక్కడ నుంచి రివర్స్ అయ్యింది. సో నేను ఎగ్జాక్ట్ గా ఇక్కడ సపోర్ట్ తీసేసుకుంటుంది అనట్లేదు. నా వ్యూ ప్రకారం నా స్ట్రాటజీ నేను ఏదైతే క్రియేట్ చేశానో ఇవి హెడ్జింగ్ స్ట్రాటజీస్. ఎక్కడ వరకు చేశాను, ఇక్కడ వరకు చేశాను. సెన్సెక్స్ ఇక్కడ వరకు చేశాను. ఇక నిఫ్టీ 50 కూడా ఈ లెవెల్ వరకు చేసుకున్నాను. అంటే 23,300 200 దాకా. సో ఇక్కడ ఇప్పుడు సెల్ చేసి కూర్చున్నాం, ఇక్కడ వరకు వస్తే చాలు, నేను ప్రాఫిట్ ఇంకా కిందకి వస్తే మంచిది, వెల్ అండ్ గుడ్. ఓవరాల్ గా ఇక్కడ మీకు ప్రాఫిట్ ఎంత వస్తుంది అంటే 33,000 34,000 వస్తుంది. ఆల్మోస్ట్ 33,000 దగ్గర వస్తుంది రెండు స్ట్రాటజీలు కలిపి. మీకు చూపిస్తాయి. లాస్ ఎంత 6,000 అండి, ప్రాఫిట్ ఏమో 9,000. ఇది నిఫ్టీ అండ్ సెన్సెక్స్ కూడా అంతే 6,000 13,000. సో ఓవరాల్ గా రెండు మీకు కనబడితే అక్కడ ఎంత అవుతున్నాయి, ఇదొక 20 అదొక 13, అంటే 33,000 దగ్గర. సో లాస్ ఎంత తీస్తున్నాం అంటే వాళ్ళు 12,000. ఒకవేళ రెండిట్లో లాస్ వస్తే నాకు 12,000 వస్తుంది లాస్. బట్ సింగిల్ సైడ్ ఓకే, రెండిట్లో లాస్ కలిపితే 10,000 12,000 వస్తుంది. బట్ ప్రాఫిట్ వస్తే 32,000 దాకా వస్తుంది. ప్రెసెంట్ 500 ఇట్లా ప్రాఫిట్ నడుస్తుంది. హెడ్జ్ పొజిషన్ ఎందుకు చెప్తున్నానంటే, ఈ హెడ్జ్ పొజిషన్ స్వింగ్ ట్రేడ్, ఇది నడుస్తుంది అంతే. ఇది నేను ఎప్పుడు అంటే ఇక్కడ ట్రేడింగ్ ఎలా పడితే అలా చేసామండి. ఇక్కడ కొటెక్లో నాది ఆల్మోస్ట్ క్యాపిటల్ 3 lakhs దగ్గర. క్యాపిటల్ మీకు చాలా మందికి అదే తెలీదు. ట్రేడింగ్ అంటే మనం ఎవ్రీడే ఏదో ఒక ట్రేడ్ చేయడం కాదు. నేను మార్కెట్ ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది మాకు, యాక్చువల్గా మార్కెట్ మిస్ చేస్తాను. నేను ఎంట్రీ మిస్ చేసి ఆల్మోస్ట్ ఇక్కడ చూశాను, తర్వాత సిగ్నల్ ఇక్కడ కనబడింది, అబ్బా మిస్ చేస్తానని. మధ్యలో కావాలంటే నేను ఇక్కడ దూరిపోవచ్చు, ఇక్కడ వరకు ప్రాఫిట్ తెచ్చుకోవచ్చు. బట్ నేను ఎంట్రీ తీసుకోలే. ఎందుకు తెలుసా, కొన్ని రూల్స్ ఉంటాయి. అంటే మనం ఒక డిసిప్లిన్ ఫాలో అయితే బాగుంటుంది. మళ్ళీ నేను సెల్లింగ్ సైడ్ కోసం ఎంట్రీస్ కోసం ఆగాను 2 రోజులు. ఇక్కడ నాకు ఇప్పుడు ఎంట్రీ దొరికింది, నేను ఎంట్రీ తీసుకున్నాను. సో ఎప్పుడు పడితే అక్కడ ఇక్కడ ట్రేడ్లు అయిపో. కొటెక్లో చాలా రేరు నాకు. అంటే స్వింగ్ ట్రేడింగ్ ఎంట్రీ వస్తేనే తీసుకుంటా. స్టాక్స్ అయినా స్వింగ్ ట్రేడింగ్ 1 అవర్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీ ఏదైనా మనకు ప్రాపర్ ఎంట్రీ దొరికితేనే ఇక్కడ కొటెక్లో వస్తాయి. అంటే నేను ఇంట్రాడే ట్రేడింగ్ చేసేది LS బ్లూలో చూస్తే ఈరోజు పొజిషన్స్ లేవు. ఈరోజు ఏ ట్రేడ్ నేను తీసుకోలే. ఓకే, ఈరోజు ఏ ట్రేడ్ తీసుకోలేదు. నేను కొంతమంది కామెంట్ చేసి ఏం అడుగుతున్నారంటే, మీరు లాస్ అయితే నిన్న లాస్ అయ్యారు మీరు చూపెట్టలేదని. అయ్యా నేనేం లాస్ అవ్వలేదు, నేను చూపిస్తున్నాను. ఇగో ఈక్విటీ, ఇది ఫ్యూచర్ అండ్ ఆప్షన్ లో నేను ఇగో జనవరి నుంచి పెట్టా. నేను ఆల్మోస్ట్ జాన్ నుంచి టిల్ డేట్ వరకు మీరు పెట్టుకున్న ఈ న్యూ ఎలిజిబుల్ అకౌంట్ రీసెంట్ గా ఓపెన్ చేసిన అకౌంట్ మీకు ఓన్లీ 3 ట్రేడ్లు కనబడతాయి మార్చిలో. దాని ముందు నేను ఎప్పుడు ట్రేడ్ చేయలే ఎలిజిబుల్లో. ఇగో ఇది 21st కి, ఇది 24 కి, అండ్ ఇది 25th కి. ఇది 3 days చేసాం ట్రేడ్. అందులో ఆల్మోస్ట్ 11,000 లో 600 ప్రాఫిట్, 10,000 లో ప్రాఫిట్ లో ఉన్నాం. ఇది ఎంత, ఇది ఏ స్ట్రాటజీ, 20K స్ట్రాటజీకి 3 days లో
50% క్యాపిటల్ గెయిన్ చేస్తాం మేము. 20K అనుకోండి, 25K ఆల్మోస్ట్ 10,000 మేము ప్రాఫిట్ గెయిన్ చేస్తాం. ఈ రోజు కూడా ట్రేడ్ ఇచ్చింది. ఎప్పుడు తెలుసా? ఆల్మోస్ట్ 1:12 తర్వాత ట్రేడ్ మాకు దొరికింది. బట్ మేము చేయలే. ఈరోజు నేనే కాదు, నేను చేయలేదు, మా టీంలో కూడా ఎవరు చేయలేదు. అది కూడా మీకు చూపిస్తాను. సో ఒకసారి మీకు చూపిస్తాను. ఈరోజు ఈరోజు లైవ్ క్లాస్ అవ్వలేదు. కొంతమంది మాత్రం వేరే స్ట్రాటజీ యూస్ చేసి ప్రాఫిట్ సంపాదించారు 4,000. బ్రో ఏ స్ట్రాటజీ ఇది? 20K స్ట్రాటజీ అయితే కాదు. ఎస్, అసలు ఎందుకంటే 20K ఎంట్రీ రాలేదు. ఈవెన్ నేను కూడా అదే చెప్పా, సూపర్ ట్రీమ్ పోన్లే మీకు స్ట్రాటజీ బాగానే అర్థమైంది. ఎస్, ఇంకా 20K ఎంట్రీ రాలేదని పెట్టాను. బట్ ఇది వేరే, అంటే సపోర్ట్ రెసిస్టెన్స్ బేస్ చేసుకొని వేరే వాళ్ళు 2 తీసుకున్నారు. అది చెప్పారనమాట. అదే చూడండి, మీకు కావాలంటే కామెంట్ చదువుకోండి. ఏముంది, ఇలా పోస్ట్ చేసే వీడియోని మీరు మొత్తం కామెంట్స్ చదువుకోండి, ఇక్కడ తెలుస్తుంది ఏం మాట్లాడుతున్నారు. నేను ఏం చెప్పానంటే ఏదైనా ఒక స్ట్రాటజీని, సింగిల్ స్ట్రాటజీని ఫాలో అవ్వండి, దాన్ని మాస్టర్ చేయండి. సో బెటర్ ఏంటంటే క్వాలిటీ ట్రేడ్స్ తీసుకోండి అంతే తప్ప క్వాంటిటీ ట్రేడ్స్ కాదు. అంటే ఎక్కువ ట్రేడ్లు కాదు, మంచిగా స్ట్రాటజీని చూసి మంచిగా క్వాలిటీగా ఒక ట్రేడ్ తీసుకోండి అని చెప్పాను. అండ్ ఈరోజు మా స్టాక్ స్కానర్లో అశోక్ లైలాండ్ వచ్చింది, టార్గెట్ ఇది. సో మా స్టాక్ స్కానర్లో ఇప్పుడు 4-5 రోజు కంటిన్యూగా, సో బాగానే ఉంది అది కూడా. నెక్స్ట్ అంతే, ఇవన్నీ చార్ట్ డిస్కషన్ డన్ ఫర్ ద డే. ఈరోజు ఏ ఎంట్రీ రాలే. డన్ ఫర్ ద డే, నో ఎంట్రీ, నో లాస్, నో ప్రాఫిట్ ఈరోజు. అంతే. ఇది లాస్ట్లో కొంతమంది క్లోజింగ్లో కొంతమంది ఎంట్రీలు తీసుకున్నారు, కొంతమంది చార్ట్ డిస్కషన్ అవుతుంటుంది అంతే. ఓకే, నెక్స్ట్ ఈరోజు మా హెడ్జింగ్ పొజిషన్ ఏదైతే ఉందో అది కూడా నేను పెట్టాను ఇక్కడ. ఇది 1 hour సింటెడ్ ఎంట్రీ ఏదైతే ఉందో అది కూడా మన A to Z కోర్స్లో నేను ఆల్రెడీ మెన్షన్ చేసి పెట్టేశాను. ఓకే, సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు A to Z కోర్స్ ఎంత ఉందని. A to Z కోర్స్ ప్రెసెంట్ ఎంత ఉంది? జస్ట్ మీరు డైరెక్ట్గా ప్లే స్టోర్లోకి వెళ్ళి తెలుగు ట్రేడర్ RN యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు జాయిన్ అవ్వచ్చు. మీకు ఇంట్రెస్ట్ అయితేనే మీరు జాయిన్ అవ్వండి. ఓకే, లేదా ఎవరికి ఫోర్స్ అయితే లేదు. మీకు ఇంట్రెస్ట్ అయితే మీరు నచ్చితే మీరు జాయిన్ అవ్వండి, లేకపోతే లేదు. ఓకే, బట్ మీకు అప్డేట్ తెలియాలి, మేము ఏం చేస్తున్నామని, అది నేను ఇస్తున్నాను. ఓకేనా, అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడు కలిగే వీడియోస్ చూస్తుండండి, ఎంజాయ్ చేస్తున్నాండి అంతే. అండ్ ఎవరైనా ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలంటే ఈ వీడియో కింద 26th వెడ్నెస్డే వీడియో కింద, ప్రెసెంట్ మీరు చూస్తున్న వీడియో కింద కూడా ఉంటుంది, మీరు వెళ్ళి చూడొచ్చు. అండ్ ఈ నెంబర్కి మీకు ఎవరైనా ఫ్రాడ్, అంటే మీకు ఎవరైనా డబ్బులు అడిగినా, మన తెలుగు ట్రేడర్ RN అనే పేరు చెప్పి డబ్బులు అడిగినా 7001456759 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే మీకు ఎవరు ఫేక్గా డబ్బులు అడిగినా మీరు ఎవరికి పడతారో డబ్బులు పే చేయదు. ఓకే, అన్ని స్కామ్స్ అవుతాయి, జాగ్రత్తగా ఉండండి. ఓకేనా, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బై బై.